Everyone, welcome to our channel Engineer Telugu. ఈ రోజు మనం ఈ వీడియోలో మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కోసం చెప్పుకుందాం. మనం మన ప్రీవియస్ వీడియోలో హీట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ హీట్ అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎన్ని మోడ్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్గా మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి 3 మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అనమాట. అంటే 3 మోడ్స్లో మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి కండక్షన్, నెక్స్ట్ వచ్చేసి కన్వెక్షన్, తర్వాత వచ్చేసి రేడియేషన్. సో కండక్షన్ బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసి బేసిక్ డెఫినేషన్ మనం చూసుకున్నట్టయితే హీట్ ట్రాన్స్ఫర్ డ్యూ టు టెంపరేచర్ గ్రేడియంట్ ఇన్ ఏ స్టేషనరీ మీడియం. సో కండక్షన్ అంటే ఏంటంటే హీట్ ట్రాన్స్ఫర్ డ్యూ టు టెంపరేచర్ గ్రేడియంట్, అంటే టెంపరేచర్ గ్రేడియంట్ ఉండడం వల్ల హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఇన్ ఏ స్టేషనరీ మీడియం, అంటే కదలలేని ఒక ఆబ్జెక్ట్లో మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని కండక్షన్ అని అంటాం. సో మీకు అర్థం కాకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ ఇది మనం తీసుకున్న ఒక మెటీరియల్ అనుకోండి. ఆ మెటీరియల్లో మనకి కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. సో మనం ఒక చోట దీనికి హీట్ అనేది ఇచ్చాం. సో హీట్ అనేది మనం ఏదైతే సర్ఫేస్కి ఇచ్చామో ఆ సర్ఫేస్కి దగ్గరలో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ హీట్ తీసుకుంటాయి. ఈ మాలిక్యూల్స్ దాని నెక్స్ట్ మాలిక్యూల్స్కి మూవ్ అవ్వకుండా దాంట్లో ఉన్న ఎనర్జీని దానికి ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఆ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ని మనం కండక్షన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనకున్న 3 ఫేజెస్లోని సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్లోని ఇది సాలిడ్స్లో జరుగుతుంది. అంటే ఎందుకు సాలిడ్స్లో జరుగుతుంది? ఎందుకంటే సాలిడ్స్లో మాత్రమే కేవలం మాలిక్యూల్స్ అనేవి చాలా పక్కన దగ్గరగా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. సో మనం ఇచ్చిన హీట్ అనేది ఒక మాలిక్యూల్ తీసుకొని కదలలేక వైబ్రేట్ అవుతూ ఆ మాలిక్యూల్లో ఉన్న హీట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇంకొక మాలిక్యూల్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది మనకి లిక్విడ్స్లో కూడా జరుగుతుందండి, గ్యాసెస్లో కూడా జరుగుతుంది. అది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి ఒక పైప్లోని లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ వెళ్తుంది ఇలా. సో ఆ ఫ్లో కనుక స్టేషనరీ ఫ్లో అయితే మనం ఇచ్చిన హీట్ ఈ మెటల్ ద్వారా లోపలికి వెళ్తుంది. ఈ మెటల్లో కండక్షన్ జరుగుతుంది. బట్ ఈ మెటల్కి ఏదైతే ఇమీడియట్ బౌండరీ ఏదైతే ఉందో, ఇమీడియట్గా టచ్ అయ్యే లేయర్ ఏదైతే ఉందో అందులో కూడా వెలాసిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ లిక్విడ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వలేదన్నమాట. సో ఫాస్ట్గా మూవ్ అవ్వకపోవడం వల్ల దాని మాలిక్యూల్స్ అక్కడక్కడే ఉంటాయి. సో నెక్స్ట్ టు ద మాలిక్యూల్ ఇది హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా మనకి కండక్షన్ అనేది జరుగుతుంది. అదర్ దాన్ దట్ కన్వెక్షనే జరుగుతుంది. సో ఈ రకంగా కండక్షన్ అనేది ఒక సాలిడ్స్కే కాదండి, లిక్విడ్స్లో, గ్యాసెస్లోని కూడా జరుగుతుంది. బట్ మ్యాక్సిమం సాలిడ్స్లోనే ఎక్కువ పాసిబిలిటీ అనేది మనకి ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి కన్వెక్షన్. సో కన్వెక్షన్ డెఫినేషన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ డ్యూ టు టెంపరేచర్ గ్రేడియంట్ ఇన్ స్టేషనరీ మీడియం, ఇక్కడ మూవింగ్ మీడియం అన్నమాట. సో డెఫినేషన్ రాస్తాను, సింపుల్ డెఫినేషన్. సో మనం డెఫినేషన్ చూసుకున్నట్టయితే హీట్ ట్రాన్స్ఫర్ refers to transfer of thermal energy by motion of a medium. సో చెప్పాను కదండి, ఇక్కడ స్టేషనరీ, ఇక్కడ నథింగ్ బట్ మోషన్. సో మనకి ఒక లిక్విడ్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక ఫ్లూయిడ్, గ్యాస్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, అందులో ఉన్న మాలిక్యూల్స్ అనేవి దూరంగా ప్యాక్ అయి ఉంటాయి. ఓకే. సో ఎప్పుడైతే మనం హీట్ అనేది ఇచ్చామో ఆ లిక్విడ్కి, అప్పుడు ఏం జరుగుతుంది, ఒక మాలిక్యూల్ హీట్ తీసుకొని ఆ హీట్ ఎనర్జీ ఉండడం వల్ల అది ఒక చోట నుండి ఇంకో చోటకి మూవ్ అయ్యి ఇంకో మాలిక్యూల్ కొలైడ్ చేస్తుంది. సో అలా కొలైడ్ చేసినప్పుడు హీట్ అనేది ఒకదాని నుండి ఇంకొక దానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ రకంగా ఈ ఫెనామినాన్ని, ఈ రకంగా హీట్ ట్రాన్స్ఫర్ జరిగిన దాన్ని మనం కన్వెక్షన్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. సో జనరల్గా ఇది టైట్గా ప్యాక్ అయ్యి ఉన్న మాలిక్యూల్స్ ఉన్న చోట జరిగే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ మనం హీట్ ఇచ్చామంటే అది వైబ్రేట్ అయ్యి ఒక మాలిక్యూల్ ఇంకొక మాలిక్యూల్కి ఇచ్చుకుంటుంది. సో ఆ ఫెనామినాన్ని మనం కండక్షన్ అని చెప్తున్నాం. సో ఈ ఫెనామినాన్ మనకి గ్యాసెస్లోని, లిక్విడ్స్లోని ఎక్కువ జరుగుతుంది అనమాట. సో అదర్ దెన్ దిస్ టూ, వితౌట్ ఎనీ మీడియం జరిగేదాన్ని మనం రేడియేషన్ అని అంటున్నాం. సో మనకి డెఫినేషన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ దట్ అరైజ్ డ్యూ టు ద టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ. సో జనరల్గా మన యూనివర్స్లో ఏదైనా ఒక బాడీ అబ్సల్యూట్ 0 టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ కలిగి ఉన్నది ఎప్పుడు కూడా మనకి
కొంత ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని రేడియేషన్ ద్వారా ఎమిట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా మనకి ఆ హీట్ అనేది ఆ ఆబ్జెక్ట్ నుండి, ఏదైతే ఆబ్జెక్ట్ హై టెంపరేచర్ ఉందో ఆ ఆబ్జెక్ట్ నుండి ఏదైతే లో టెంపరేచర్ ఉన్న ఆబ్జెక్ట్కి ఆ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా వెళ్తుందో దాన్ని మనం రేడియేషన్ అని చెప్తాం. సో జనరల్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్తారు అంటే, ఒక మంట దగ్గర మనం కూర్చున్నట్టయితే మనం దానికి ఎంత దగ్గరలో ఉంటే అంత హీట్ అనేది మనకి త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మన దగ్గరికి వస్తుంది. సో దీనికి మనం మీడియం ఉంటుంది, మధ్యలో ఎయిర్ అనే మీడియం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. సో సపోజ్ మనం సన్ తీసుకున్నాం అనుకోండి. సో సన్ తీసుకున్నాం, ఎక్కడ వ్యాక్యూమ్లో ఉంటాడు, స్పేస్లో ఉంటాడు, వ్యాక్యూమ్లో ఉంటుంది. సో అక్కడి నుండి ఈ భూమి మీద ఉన్న మన వరకు కూడా హీట్ ట్రావెల్ అవుతుంది అంటే త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. సో దీనికి మీడియం అనేది రిక్వైర్ లేదు. సో మీడియంలోంచి కూడా వెళ్తుంది, బట్ మీడియం ఉన్నా లేకపోయినా కూడా ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని దీని అర్థం అనమాట. సో రేడియేషన్ అనేది మీడియం ఉన్నా కూడా రేడియేషన్ జరుగుతుంది. సపోజ్ మనం ఫైర్ ఉంది, ఫైర్ దగ్గర కూర్చున్నాం, మధ్యలో ఎయిర్ ఉంది, దాని ద్వారా మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. బట్ అదర్ దెన్ ద మీడియం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా కూడా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం రేడియేషన్ అని. సో ఇది ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.